నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదీత ముందుగా ప్రధానాంశాలు దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వెల్లడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటలో ఘోర అగ్ని ప్రమాదం ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించిన వికలాంగ రైతు అధికారుల హామీతో కథ సుఖాంతం ఎంసెట్ 2015 ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు జూన్ 12న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆంధ్ర బ్యాంక్ నగర శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విశాఖపట్నం సర్కిల్ ఆఫీసుకు సంబంధించిన జనరల్ మేనేజర్ ఏవి రామకృష్ణారావు మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్ర బ్యాంకు 91 సంవత్సరాల క్రితం డాక్టర్ భోగరాజు పుట్టాభి సీతారామ గారితో స్థాపించబడిందండి. గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, గొప్ప స్వాతంత్ర సమర యోధులు, దార్శనికుడు. ఆయన ఆ రోజు స్థాపించిన ఆంధ్ర బ్యాంకు ఈరోజు 2550 శాఖలు, 2,85,000 కోట్ల రూపాయల వ్యాపారంతో సుమారు 19,000 మంది స్టాఫ్ మెంబర్స్ కుటుంబాలకి సాయం చేస్తూ 10 కోట్ల మంది ఖాతాదారులకి సాయం చేస్తూ ఈరోజు దేశమంతటా విస్తరించింది. ఈ విస్తరణలో ఒక భాగంగా ఇంకా ఈ బ్యాంకును ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ ఆఫీసెస్ అని ఏర్పాటు చేసిందండి. దేశవ్యాప్తంగా 8 సర్కిల్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం. అంటే ఇంతకుముందు జోనల్ ఆఫీసెస్ ఉన్నాయి. కాకినాడ జోనల్ ఆఫీసులో ఏదైనా ఒక ప్రపోజల్, లోన్ ప్రపోజల్ కానీ వాళ్ళ పరిధి దాటితే అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది సెంట్రల్ ఆఫీస్కి. అయితే ఈరోజు విశాఖపట్నంలో ఒక సర్కిల్ ఆఫీస్ ఓపెన్ చేసాం. అక్కడ జనరల్ మేనేజర్ కూర్చోబెట్టారు. ఆ జనరల్ మేనేజర్గా నేను చార్జ్ తీసుకున్నాను. అక్కడ నా పేరు ఏవి రామకృష్ణరావు. ఇక నుంచి ఈ జోన్ పరిధి దాటినటువంటి అకౌంట్లన్నీ కూడా విశాఖపట్నంలో పరిష్కారం అయిపోతాయి. అందువల్ల ఇక్కడ నుంచి ఏ ఫైల్ కూడా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం బహుశా ఉండకపోవచ్చు. అన్నీ కూడా ఇక్కడే పరిష్కారం అవుతాయి. దీనివల్ల ఏంటంటే బ్యాంకు యాజమాన్యం ఖాతాదారులకి దగ్గరగా వస్తుంది. ఖాతాదారులను అండర్స్టాండింగ్ చేసుకుని వాళ్ళ తాలూకా అవసరాలను తీర్చడానికి సర్కిల్ మేనేజర్కి మంచి అవకాశం ఉంటుంది. ఏమంటే కాకినాడ కేవలం 3 గంటల దూరంలో ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లందరికీ కూడా ఏ అవసరాలు ఉన్నాయి, ఏం చేశారు, ఏం కావాలనేది ఈజీగా అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ లో చాలా మంది పెద్దల పాత్ర ఉందని, ఎంత పెద్ద ప్రముఖులైనా దోషులని తెలితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరి సిద్ధి వినాయక స్వామి కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి స్వామి స్వయంభూతం, మరి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మరి అలాంటి స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ ఈ గుడిని కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నప్పుడు 9 సంవత్సరాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు భక్తులు కూడా సంఖ్య బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ భోజన వసతులు కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 5,000 మంది వరకు కూడా పెట్టమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పటికి 1000 మంది రోజు కూడా 1000-2000 మందికి పెట్టడం జరుగుతుంది. 2000 వరకు కూడా ఇక్కడ పెడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంటే తిరుపతి వచ్చి ముందు ఎర్రచందనం కంట్రోల్ చేయాలి, ఈ దొంగదాలను కంట్రోల్ చేయడం కన్నా మన సంపదను కాపాడుకోవాలని చెప్పి ముందుగా హుకుం జారీ చేయడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేసాం. పీడీ యాక్ట్ కింద ఒక 40 మంది మీద పెట్టాం. ఇంత పెట్టినా ఇంకా సంఘటన జరిగింది. బ్యాక్గ్రౌండ్లో ఎవరో పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలు చేయించిన గురించి ఇంత ధైర్యంగా చేస్తున్నారని ఇప్పుడు ఉంది. దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఏ రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, ఎంత పెద్దవారైనా సరే దాని మీద చర్య చేయడం సిద్ధంగా ఉంది.
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మామిడిపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 50 ఇళ్లు పూర్తిగా కాలిబూడిదైనట్లు, అదేవిధంగా నగలు పూర్తిగా దగ్ధమవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు తులాల బంగారు 20,000 అంత మొత్తం కాలిపోయింది బాబు. నా సంసారం అంతా కాలిపోయింది బాబు. ఇంకా మా పాపకని మొన్న పెళ్ళి అయింది. ఇంకా ఏమి ఇచ్చుకోలేదు సార్. చావాలన్నాయి. సుమారుగా 50 ఇల్లు కాలిపేశారు. ఆస్తులు మొత్తం ఏటంటూ లేదు. బంగారం కానీ ధాన్యం కానీ బట్టలు కానీ కట్టుకుని బట్టలతో రోడ్డు మీదకి వచ్చారు. పెళ్లి కావాల్సి ఉన్న పిల్లలు కూడా ఉండి డబ్బు కూడా చాలా కాలిపోయింది. బంగారం కాలిపోయింది. ఎటువంటి ఆధార్ లేక రోడ్డు మీద పడ్డాను. దయించి మీరు ఏదో ఆదరించి కోరుకుంటారు. కాలిపోవడంలో కొన్ని పెంకుటిళ్ళు కూడా ఎఫెక్ట్ అయినాయి. చాలా ఇళ్ళు పెంకుటిళ్ళు తలుపులు కూడా కాలిపోవడం చూసాము. ధాన్యం ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ కూడా కాలిపోవడం. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో రాజాం నుంచి అట్లానే పాలకొండ నుంచి 2 ఫైర్ ఇంజిన్స్ వచ్చి మంటలను అదుపులో తీసుకురావడం, అట్లానే విలేజర్స్, అట్లానే ఇక్కడ ఉన్న ఎంపీపీ గారు వీళ్ళందరి సహకారంతో ఈ మంటలు ఇంకా వేరే చోట్ల వ్యాపించకుండా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చినాయి. వాళ్ళకి రిలీఫ్ గురించి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. టెక్నాలజీ ద్వారా పోలీస్ సేవలు విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు డీజీపీ రాముడు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీస్ ఆన్లైన్ ఫిర్యాదుల కేంద్రం ఐక్లిక్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్లైన్ ఫిర్యాదు సెంటర్ ద్వారా ఫిర్యాదుదారులకు సమయం ఆదా అవడంతో పాటు పారదర్శకంగా ఉంటుందని డీజీపీ తెలిపారు. తెలుసు ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ వైపు పోతుంది. మనమంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ యుగంలోకి వచ్చేసాము. టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాము. కాబట్టి టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే అవసరం చాలా ఉంది. ఇప్పుడు 4 కానిస్టేబుల్స్ 4 పోలీస్ మెన్ చేయగలిగిన పని ఒక కెమెరా వలన సులభంగా అయిపోతుంది. సో దాంతో వాళ్ళ పని కూడా ఈజీ అయిపోతుంది. సో టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలనేది మా సంకల్పము. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడంతా కూడా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మీకు కూడా తెలుసు ప్రతి జిల్లాలోనూ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కొంతమంది బ్యాంక్స్ వాళ్ళు ముందుకొచ్చి ఈ ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వడానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చడంతో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు జిల్లాలో ఈ ఐక్లిక్ అనే ఒక యంత్రాన్ని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా న్యాయం జరగకపోవడంతో ఓ వికలాంగ రైతు సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించిన ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. హుటాహుటిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల అతను కిందకి దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి 2 చేతులు లేని వికలాంగ రైతు. అతనికి 5 ఎకరాల పొలం ఉంది. అదే అతనికి జీవనాధారం. అయితే అతని పొలం ఒక రాజకీయ పార్టీ నాయకునికి చెందిన పొలం పక్కనే ఉండడం అతనికి శాపంగా మారింది. సదరు రాజకీయ నేత పైనుండి వచ్చే వర్షపు నీటిని వికలాంగ రైతు పొలంలోకి వచ్చే విధంగా చేయటంతో నాగేశ్వర రెడ్డి పొలం పూర్తిగా నీటి కుంటలా తయారై ఏమాత్రం వ్యవసాయానికి వీలు లేకుండా పోయింది.
ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినారు, చంద్రబాబు నాయుడుతో కూడా ఇచ్చినాడు న్యాయం చేయండి అయ్యా అని, కానీ చేయలేదు సార్. ఆయన చూసి ఈ సతీష్ రెడ్డి దగ్గరికి పోయినారు, ఆయన తూకుంట్ల రాఘవరెడ్డి గారు, బీటెక్ రవి తమ్ముడు, ఆయన జోగిరెడ్డి, ఎవరు న్యాయం చేయరు. ఏం చేస్తారు సార్? వేరే పరిష్కారం అయితే లేదు. ఏం చేయగలుగుతాం? వికలాంగుల పట్ల ఎటువంటి ఆదరణ లేదు ఇక్కడ. దానివల్ల ఆ నిర్ణయం తీసుకున్నాడు సార్. అయితే నేను చెప్పిన ఇట్లా వద్దు నాగేష్ రెడ్డి, శాంతియుతంగా పోరాడదాము. రాష్ట్రంలోని ప్రధానమైన ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ సుదర్శన్ ను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సుదర్శన్ పాత ముద్దాయి కావడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆటోనగర్ లో మెకానిక్ షెడ్ వద్ద ఇతనిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు. మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను సార్. రన్నింగ్గా ఉంటారు. ఏదైనా టర్మ్స్ కానీ ఏదైనా ఉంటే అనంతసాగరం క్రైమ్ నెంబర్ 76/2014లో ముద్దాయి అయినటువంటి వేణుంబాబు సుదర్శనం, ఇతనికి ఆ క్రైమ్ నెంబర్లో ముద్దాయి ఇతను ఇప్పటి వరకు కూడా సుమారుగా 200 లోడ్లని రెడ్ శాండిల్ని అక్రమ రవాణా చేశాడు. ఇతను ఢిల్లీ, జైపూర్, పూనా, ముంబై, హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోకి ఈ లోడ్లని ఇక్కడి నుంచి కొంత, కడప జిల్లాలో నుంచి కొంత రవాణా చేయడం జరిగింది. ఆ క్రైమ్లో భాగంగా మాకు రాబడిన సమాచారం మేరకు ఆత్మకూరు సిఐ గారు ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గారు, అనంతసాగరం ఎస్ఐ గారు ఈరోజు 7:30కి నెల్లూరులోనే ఆటోనగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి ఒక లారీ, దానిలో ఉన్నటువంటి 7 పెద్ద దొంగల్ని, రెడ్ శాండిల్ దొంగల్ని, ఒక 3 షెడ్ ఉంది అక్కడ, ఒక ఆటో షెడ్, ఆ షెడ్ దగ్గర ఒక 3 దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి 40 lakhs దాకా వస్తుంది. ఇతని మీద ఆల్రెడీ 2 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి, రాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అదే మాదిరిగా కుట్లాట్ కేసులు ఉన్నాయి నెల్లూరు టౌన్లో. ఇతను ఇంతకు ముందు కూడా ఇదే కేసుల్లో అరెస్ట్ కావడం జరిగింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిక దళితవాడలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ ఇంటికి నిప్పంటుకోవడంతో ఇంటిలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతో పాటు ఇంటిలో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. మనుషులకు ఎవరికేం కాదు. అప్పుడే ఏమందిరా కొడుక ఉత్తరపు కండ్రిక దళిత వాళ్ళు పుత్తూరు మండలంలో చాకలి సెలవు అనే వ్యక్తి ఇల్లు గ్యాస్ అగ్ని ప్రమాదం వల్ల పేలి అది బాగా పూర్తి కాలిపోయింది. సుమారు ఆస్తి నష్టం 2 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతము బియ్యము క్యాష్ మాత్రం ఇస్తున్నాము. కలెక్టర్ గారికి IAY కింద ఇల్లు శాంక్షన్కి ప్రపోజల్ పంపిస్తాం. ప్రాణ నష్టం ఏం లేదు.
ఏపీ ఎంసెట్ 2015 ప్రవేశ పరీక్ష ఫలితాలు రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావులు జేఎన్టీయూ కాకినాడలో సంయుక్తంగా విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో కె అనిరుద్ రెడ్డి 157 మార్కులతో మొదటి స్థానం, మెడిసిన్ లో కె శ్రీవిధుల్ 151 మార్కులతో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా జూన్ 12న ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. చాలా ముందుగా నిర్వహించి ఎంసెట్ సంబంధించి ఇందాక చెప్పినట్టుగా మీకు అనుకున్న షెడ్యూల్ కంటే కూడా 5 days ముందు మనం ఈ రిజల్ట్స్ ఇస్తాం. అలాగే ర్యాంక్ కార్డు కూడా రేపు 24వ తేదీ నుంచి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఇంజనీరింగ్ విభాగంలో 160 గాను 157 మార్కులకే ఇచ్చేయడం జరిగింది. ఒక 3 గణితంలో 2 అలాగే రసాయన శాస్త్రంలో 1 సిలబస్ కు సంబంధం లేకుండా ప్రశ్నలు వచ్చినందువల్ల ఎక్స్పర్ట్స్ కమిటీతో మాట్లాడి ఆ 3 కూడా తీసేసి 157కి వాల్యుయేషన్ చేయడం జరిగింది. మనకు గతంలో చెప్పుకున్నట్టుగా ఏదైతే మన మెరిట్ స్టూడెంట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇదే రాష్ట్రంలో ఉండేటట్టుగా కౌన్సిలింగ్ చేయాలనుకుంటున్నాము. ఆ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడే మా కమిషనర్ గారు మిగతా అధికారులతో కూడా మాట్లాడి నెక్స్ట్ మంత్ 12th కల్లా కౌన్సిలింగ్ చేయాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకున్నాం. జూన్ 12th నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ అన్ని ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా కంచకచెర్ల సమీపంలోని ఉమా హాలిడే ఇన్స్ లో జిల్లా మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 నియోజకవర్గాల నుండి ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో పాటు జిల్లా మంత్రి దేవినేని ఉమా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తదితరులు పాల్గొని జిల్లా అభివృద్ధికి సంబంధించి 15 తీర్మానాలు చేసి మహానాడుకు పంపనున్నట్లు వారు తెలిపారు. సమస్యల్ని ప్రజలకు విశదీకరించడంలో సుమారు 400 కిలోమీటర్లు 140 యువతను పూర్తిగా నిర్వీర్యం చేశారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అయ్యా ఎందుకు మధ్యలోకి వచ్చింది? మా నాయకుడు అధికారం చేపట్టిన తర్వాత మీరు ఇచ్చినటువంటి 200 పెన్షన్లే డ్వాక్రా మహిళలకు చేయబోతా ఉన్నాం. మరి సంక్రాంతి పండుగ వస్తే మరి పేద బడుగు బలహీన వర్గాలకి మీరు తింటే చంద్రబాబు నాయుడు గారు రోడ్డు బడ్జెట్ లో కూడా 1,00,000 కోట్లు ఇవాళ ప్రజలకు ఇచ్చారు. కాబట్టి మీరు నోరు అందులో పెట్టుకోండి. బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యం కలిగిన యువత ఉంది. ఆ యువత సక్రమైన మార్గంలో ఉండాలంటే, తెలుగు యువతకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పూర్తిగా న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తాము నిర్మించుకుంటున్న చర్చిని అన్యాయంగా తొలగిస్తున్నారంటూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో కొంతమంది వ్యక్తులు గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించిన అనంతరం వారు ట్యాంక్ దిగారు. చాలా మంచి మనసు మంది సంఘం ఉన్నదండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అందరూ హిందూస్ అండి. హిందూస్ మధ్యన సంఘం స్థానం ఉండేదండి. వాళ్ళు కొంచెం అంటే హైదరాబాద్ వెళ్ళిపోరండి.
మాకు స్థలం ఇచ్చారండి. అక్కడ అందులో మేము ప్రార్థన చేసుకుంటున్నామండి. ఆవిడ మరలా ఖాళీ చేసామందండి. ఖాళీ చేసిన తర్వాత మాకు ఎక్కడ స్థలం లేదండి, మాకు కొనుక్కోవడానికి కూడా మాకు స్తోమత లేదండి. అయితే ఒక పాక రోడ్డు పక్కనే ఒక పాక వట్టలు ఉండేదండి. ఆ వట్టలు ఉంటే ఆ వట్టల ఆవిడ చనిపోయిందండి, పడిపోయింది. ఇంకా అక్కడ ఖాళీ స్థలం ఉందనేసి అక్కడ కొంచెం చిన్న పాక వేసుకుని దేవుడిని నమ్ముకుందాం అనేసి అక్కడ ఖాళీగా ఉంది కదా అనేసి అందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తారు సార్, పిల్లర్స్ అయ్యేసి. అయినా సరే మేము ఓపిక లేక అందరూ సంఘస్థులందరూ ఒక డబ్బులు రూపాయి పోగేసుకుని అక్కడ చిన్న పాకలాంటి తీసుకున్నామండి. దానికి అభ్యంతరం ఇక్కడ ట్యాంక్ అయితే మాకు పీకేషన్ గురించి మాకు బాధతో మాకు ఏదో న్యాయం చేయాలనేసి ట్యాంక్ ఎక్కాం సార్. ఆత్మహత్య చేసుకుందాం అనేసి ఇదే చేస్తాం సార్. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వెల్లడి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటలో ఘోర అగ్ని ప్రమాదం. ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించిన వికలాంగ రైతు. అధికారుల హామీతో కథ సుఖాంతం. ఎంసెట్ 2015 ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర మంత్రులు. జూన్ 12న కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.